కూటమి సర్కార్ వచ్చాక వైసీపీ నాయకులకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే చాలా మంది జైలుకు వెళ్లొచ్చారు. అయితే జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకున్న నాయకులు మాత్రం ఇప్పుడు కిక్కురుమనడం లేదు. కనీసం బయట కూడా కనిపించడం లేదు. అయితే కూటమి 2 ఏళ్ల పాలన పూర్తి కావస్తున్న తరుణంలో ఇప్పుడిప్పుడే వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకొచ్చి కూటమి సర్కార్పై విమర్శల డోసు పెంచుతున్నారు. తాజాగా ఆ నాయకుడు తనని కూడా అరెస్టు చేస్తారంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు జైలు జీవితానికి కూడా రెడీ అయినట్లుగా మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ తనను ఏమీ చేయలేదంటూ బీరాలు పలికారు. ఇంతకు ఎవరా నేత? ఏంటి ఆయన ధీమా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ వివాదాస్పదంగా గట్టిగా మాట్లాడే నేతలలో ఒకరు కొడాలి నాని. ఒకప్పుడు అధికారంలో ఉన్న సమయంలో ఆయన మాట్లాడే తీరు, ప్రత్యర్థులపై చేసే విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసేవి. కానీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆయన ఒక్కసారిగా రాజకీయ వేదికపై కనిపించకుండా పోవటం కూడా అంతే పెద్ద చర్చకు కారణమైంది. ఎన్నికల ఫలితాల తర్వాత కొడాలి నాని అనారోగ్యంతో ఉన్నారని, గుండె సంబంధిత సమస్యల కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్నారనే వార్తలొచ్చాయి. దీని కారణంగా ఆయన నెలల తరబడి ప్రజల్లో కనిపించలేదు. రాజకీయంగా చాలా యాక్టివ్ గా ఉండే నాయకుడు ఇలా ఒక్కసారిగా మౌనంగా ఉండిపోవటం వల్ల అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఇది నిజమైన ఆరోగ్య సమస్యని భావిస్తే, మరికొందరు మాత్రం రాజకీయ ఒత్తిడిని తప్పించుకోవటానికి తీసుకున్న విరామమని అన్నారు. ఈ పరిస్థితిలో ఇటీవల ఆయన మళ్లీ ప్రజల ముందుకు రావటం రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపింది. అంబటి రాంబాబును పరామర్శించడానికి వెళ్లిన సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చిన కొడాలి నాని తన పాత స్టైల్లో మళ్లీ చూపించారు. ముఖ్యంగా నారా లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, లోకేష్ కు రాజకీయంగా రిస్క్ ఉందని చేసిన వ్యాఖ్యలు ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు అనే సంకేతాలుగా భావిస్తున్నారు. మీరు అప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నా కూడా మీరు జైల్లో పెట్టినటువంటి ఏ వ్యక్తి కూడా రాజకీయాలు వదిలేసి పారిపోలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇంకా బలంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మిమ్మల్ని ఎండగట్టేటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మీ ఎర్ర బుక్కులకి, మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నదే గుర్తుపెట్టుకోవాలి. నిన్న లోకేష్ చెబుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో మీ త్వరలో తెలుస్తుంది. మీ మామయ్య బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు నువ్వు ఎదురొచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురొచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్లో నువ్వు లోకేష్, నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసో, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టో, జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగానో లేకపోతే అబద్ధాలు చెప్పో దెబ్బతీయాలన్నటువంటి మీ కుట్రలు శాశ్వతంగా ఫలించవో. ఏదైనా ఒక ఎన్నికల్లో ఫలిస్తాయి. గతంలో అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కొడాలి నాని మాట్లాడిన భాష, చేసిన విమర్శలు చాలా వివాదాస్పదంగా ఉండేవి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆయన వ్యక్తిగత స్థాయిలో చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీశాయి. విరామం తర్వాత ఇప్పుడు ఆయన మళ్లీ మైక్ ముందు నిలబడి మాట్లాడటం, సవాలు విసరటం చూస్తుంటే ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నట్టే అనిపిస్తోంది. గతంలోలా తీవ్రమైన పదజాలం ఉపయోగించకపోయినా ఆయన మాటల్లో మళ్లీ అదే దూకుడు కనిపిస్తోంది. దీనిని రాజకీయంగా రీఎంట్రీగా విశ్లేషిస్తున్నారు. అంటే కొడాలి నాని తిరిగి యాక్టివ్ రాజకీయాల్లోకి వచ్చేశారు అని స్పష్టమవుతోంది. ఒకప్పుడు ముఖ్యమైన అంశం ఏంటంటే, గతంలో ఆయనపై వచ్చిన వివాదాలు, ఆరోపణలు ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా గుడివాడలో ఆయన హయాంలో జరిగిన కొన్ని నిర్ణయాలు, వ్యవహారాలపై అప్పట్లో వచ్చిన ఆరోపణలు ఇప్పుడు మళ్లీ ప్రస్తావనకు వస్తున్నాయి. రాజకీయంగా కొడాలి మళ్లీ ముందుకు రావడంతో ఈ పాత విషయాలు కూడా మళ్లీ తెరపైకి తీసుకురావాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇదే సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం నేతలు కూడా ఈ పరిస్థితిని గమనిస్తున్నట్టు తెలుస్తోంది. అనారోగ్యంతో ఉన్న సమయంలో కొడాలిపై కఠిన చర్యలు తీసుకోకుండా కొంతవరకు సహనం ప్రదర్శించారని, కానీ ఇప్పుడు ఆయన మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నందున ఇక ముందు పరిస్థితి మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొడాలి నాని మళ్లీ రాజకీయ రంగంలోకి రావటం వల్ల ఒకవైపు ఆయన అనుచరుల ఉత్సాహం పెరుగుతూ ఉండగా మరోవైపు ప్రత్యర్థి వర్గాల్లో కూడా స్పందన పెరుగుతోంది. ఆయన మళ్లీ పాత శైలిలోనే రాజకీయాలు చేస్తారా లేక కొత్త వ్యూహంతో ముందుకు వస్తారా అన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి ఈ పరిణామాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు తీవ్ర విమర్శలతో పేరు తెచ్చుకున్న నాయకుడు మళ్లీ రంగంలోకి దిగటం వల్ల రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. ఇకపై కొడాలి నాని తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకునే చర్యలు, కోర్టులో ఉన్న వ్యవహారాలు ఇవన్నీ కలిసి ఈ కథను ఎటు తీసుకువెళ్తాయో అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.